హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఈ వీడియో చూసే ముందు లాస్ట్ వీడియో చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ మ్యూజియం ఎక్కడ ఉంది అండ్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది. ఇదైతే వచ్చేసి బుద్ధపద మ్యూజియం అనమాట. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా మనం ఇది హైలాండ్లో ఉందండి. హైలాండ్లోకి వెళ్తే మనం వాటర్ రైడ్స్ అలా కిడ్స్వి మాత్రమే ఎంజాయ్ చేస్తాం అనుకుంటాం. కానీ మనకి మెకానికల్ రైడ్స్ అని చెప్పేసి ఇవి ఏంటంటే కార్స్ అట్లా ఫ్లయింగ్ కిడ్స్వి ప్లేయింగ్ ఏరియాస్ ఉంటాయి కదా. సో అలా ఉంటుంది. అటు సైడ్కి వెళ్తే గోస్ట్ హంట్ అని ఉంటుందన్నమాట. దాని పక్కనే ఉంది ఈ మ్యూజియం వచ్చేసి. సో లోపలికి వెళ్ళగానే చూసారా అసలు ఎంత బాగుందో. నీట్గా ఆ ఇమేజెస్ కానీ ఆ స్టాచ్యూస్ కానీ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్ అనమాట. ఎంత క్లియర్గా ఎంత డీటెయిలింగ్గా పెట్టారో తెలుసా. వీటిలలో కొన్ని థింగ్స్ ఏంటంటే మన ఓల్డ్వి ఉంటాయి కదా, ఎట్లా అంటే పురాతనవి వస్తువులు అంటాం కదా. సో అలా అక్కడక్కడ స్పాట్స్ నుంచి వీళ్ళు చాలా స్టాచ్యూస్ని అయితే కలెక్ట్ చేశారు. వాటివి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అండ్ బౌద్ధ మతంలో కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఎట్లా అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగింది అట్లాంటి విషయాలు ఉంటాయి కదా. వాటిని ఏ విలేజ్లో ఏ ఊర్లో ఎక్కడ ఈ సిచ్యువేషన్స్ అనేవి జరిగాయి, ఎక్కడ ఏమొచ్చాయి, ఎక్కడ ఏ స్టాచ్యూస్ ఉన్నాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ క్రియేట్ చేస్తూ వాటికి ప్రతి ఒక్కదానికి ఒక పిక్చర్ని యాడ్ చేస్తూ అసలు ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే చాలా బాగుంది. నాకు పర్సనల్గా నచ్చింది అయితే ఈ సెంటర్లో ఉన్న స్టాచ్యూ అనమాట. అసలు ఎంత క్యూట్గా ఉందో కదా. మధ్యలో ఆ బుద్ధుని విగ్రహం అండ్ సైడ్ కూడా చిన్న చిన్న స్టాచ్యూస్ని పెట్టారు. అసలు భలే క్యూట్గా ఉంది. ఇది థీమ్ ఏంటంటే మెయిన్గా ఈ బౌద్ధ మతం ఉంటుంది కదా, మనకి ఇక్కడికి విజిట్ అయ్యారు ఈయన, ఇక్కడి నుంచి ఇది జరిగింది అండ్ లేదా ఇక్కడి నుంచి స్టాచ్యూస్ వచ్చాయి, ఇక్కడ ఈ సన్నివేశాలను చెప్పారు, ఈ ఊర్లో అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ప్రతి పిక్చర్ యాడ్ చేసి దాని గురించి అండ్ ఇది ఈ విలేజ్లో ఉంది, ఇది ఈ క్రీస్తుపూర్వం ఈ సెకండ్లో జరిగింది, అట్లా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట ప్రతి పిక్చర్ వెనక. సో డీటెయిలింగ్గా వీడియో తీసామంటే మాత్రం అసలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్తాను నేనైతే. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. జస్ట్ నేను రఫ్ అండ్ టఫ్గా తీస్తాను ఫస్ట్, తర్వాత నీట్గా తీస్తాను. ఇవన్నీ చూసారా చాలా ఓల్డ్ అనమాట ఇవి వచ్చేసి. అండ్ గ్లాస్ కంటైనర్లో పెట్టి చాలా సేఫ్గా పెట్టారు. ప్రతి ఒక్క పిక్చర్ కానీ అక్కడ చిన్న చిన్న షీట్స్లో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు చూడండి మనకి. ఆ బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి సేకరించారు, అవి మనకి ఎక్కడికి వెళ్తే ఈ స్పాట్స్ అనేవి తెలుస్తాయి అనే విషయాల గురించి ఫుల్ డీటెయిలింగ్గా ఉండింది. నాకైతే ఈ గాజు కంటైనర్లో పెట్టినవి అయితే చాలా క్యూట్గా అనిపించావు. చాలా చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఫేస్ కానీ అట్లా అంతా తీసింది మాత్రం భలే పర్ఫెక్ట్గా తీశారనమాట. అసలు ఇవన్నీ చాలా ఓల్డ్ థింగ్స్ అనమాట. వీటి వెనక ఫోటో ఫ్రేమ్స్ మీరు ఐడెంటిఫై చేస్తే అక్కడ పిక్చర్ ఇచ్చి ఈ పిక్చర్ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది ఎలా ఫామ్ అయింది అండ్ ఇదంతా ఎలా జరిగిందని చెప్పేసి. సో నేను జస్ట్ నార్మల్గా తీసానండి. క్లియర్గా అండ్ నీట్గా తీసామంటే మనకి చాలా మంచిగా అర్థమవుతుందన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. ఇంకా మీలో ఎవరైనా హైలాండ్ని మాత్రం విజిట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్కి వెళ్ళమని చెప్తాను. కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఈ పిక్చర్స్ గురించి అండ్ ఆ చిన్న చిన్న స్టాచ్యూస్ గురించి మాత్రం. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి.